అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నవరాత్రుల యొక్క ప్రత్యేకత, విజయదశమి యొక్క ప్రత్యేకత, అలాగే నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయో తెలుసుకుందాం. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ 9 రోజులు దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో మొదటి 3 రోజులు దుర్గాదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, చివరి 3 రోజులు సరస్వతీదేవికి అంకితం చేయబడ్డాయి. ఈ ముగ్గురు దేవతలు శక్తి, సంపద, జ్ఞానాన్ని సూచిస్తారు. ఈ 9 రోజులు ఉపవాసం ఉండి పూజలు చేయడం వల్ల మనసు, శరీరం శుద్ధి అవుతాయని, అలాగే మన జీవితంలో ప్రతికూల శక్తులను తొలగించి ఆనందం మరియు శ్రేయస్సును తీసుకొస్తుందని నమ్ముతారు. విజయదశమి నవరాత్రుల ముగింపు రోజున వస్తుంది. విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా చేసుకుంటాం. ఈ రోజున దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందుకు, అలాగే శ్రీరాముడు రావణాసురుడిని సంహరించినందుకు గుర్తుగా జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22 సోమవారం నాడు మొదలై అక్టోబర్ 2 గురువారం నాడు విజయదశమితో ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరం నవరాత్రులు 9 రోజులు కాకుండా 10 రోజులు వచ్చాయి. ఎందుకనేది మరొక వీడియోలో వివరిస్తాను.